स्तदेव विदुतो लिंगात्मकस्य आत्मजः यं लब्ध्वा हि मुदा न्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्त्युष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदां यश्छिन्दन्ति द्विजेन्द्रवक्षसवसु स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकबालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदानुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरोदरहरिः कुर्वन् सदा मङ्गलम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। हे भगवान ఈనాటి ధనుర్మాస విశిష్ట సేవా పూజాంతర్గతంగా ఈ అవధార్య కార్యక్రమంలో ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం కాపింజల సంహితలో చెప్పబడ్డటువంటి దాని నుండి కొద్ది భాగాన్ని సంగ్రహించి నీ ముందు పెడుతున్నాను స్వామి. దీన్ని అనుగ్రహించవలసిందిగా అవధరించవలసిందిగా కోరుతున్నాను. హే భగవాన్, పూర్వం శౌనకాది మహర్షులు అడిగినటువంటి ప్రశ్నకు సూత మహర్షి ధనుర్మాసం వైశిష్ట్యాన్ని చెబుతూ, మహర్షులారా, ఇదే ప్రకారంగా నారద మహర్షి కూడా పూర్వంలో ఈ ధనుర్మాస వైశిష్ట్యాన్ని తెలుసుకోకూరినటువంటి వాడై బ్రహ్మదేవుడు అడిగాడు. ఆ బ్రహ్మదేవుడు అనేకమైనటువంటి ధనుర్మాస యొక్క వైశిష్ట్యాన్ని, పూజను, ఈ సమయంలో చేయదగినటువంటి ఇతరమైనటువంటి పనులు ఏమేమిటి, ఎప్పుడెప్పుడు ఎట్లా చేయాలని అనేక విషయాలు చెప్తూ, ఆ తర్వాత చివరిగా ఈ ధనుర్మాస సమయంలో బ్రాహ్మణ భోజనం, సూర్యోదయం కాగానే బ్రాహ్మణ భోజనం పెట్టాలి అన్నాడు. బ్రాహ్మణ భోజనం అది ఒక్కరికి అయినప్పటికీ కూడా సూర్యోదయం కాగానే 2 గడియల లోపల పెట్టాలి. లేదా అది దాటితే మూడు గడియలు దాటిందంటే, 3 ముహూర్తాలు దాటిందంటే అది మధ్యం కింద లెక్క. ఆ తర్వాత బ్రాహ్మణ భోజనం అది ఒక అధమం కింద చెప్పబడుతుంటుంది. కనుక ప్రశస్తమైనటువంటి మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాల అన్నాన్ని, పులుగాన్ని, దద్భోజనం మొదలైనటువంటి వాటన్నింటినీ కూడా మధుర పదార్థం పెడుతూ బ్రాహ్మణ భోజనం పెట్టాలి. యథాసంఖ్యంగా యథాశక్తిగా బ్రాహ్మణ భోజనం పెట్టాలి. ఈ బ్రాహ్మణ భోజనం వారాణసీలో కానీ, ప్రయాగలో కానీ, అదేవిధంగా రామేశ్వరంలో కానీ పెట్టేటువంటి అన్న దానం, బ్రాహ్మణుడు పెట్టే దానం అక్కడ శతసంఖ్యాకులు పెట్టినా, ఇక్కడ ఒక్కరికి పెట్టినా సరిపోతుంది. అటువంటి యొక్క గొప్పనైనటువంటి ధనుర్మాసం అని చెబుతూ, ఇంకా ఏం చెయ్యాలి ఈ ధనుర్మాసంలో అంటే, ఇది చలికాలం. అగ్ని ప్రజ్వలనం కృత్వా శీతార్తేభ్యః ప్రయచ్చతి సర్వలోకేషు చిరం రమతే త్రిన సంశయః. చలికాలము, చలితోని చాలామంది బాధపడుతూ ఉంటారు. పూర్వంలో అగ్ని దొరకడం కష్టంగా ఉండేది. అగ్నిని ఇంట్లో నిత్యం ప్రజ్వలింపజేస్తూ ఉండేవాడు. ఒకవేళ అగ్ని మనం ఏదైనా కారణాల చేత, ప్రయాణ చేత, వాడి చేత మన ఇంట్లో అగ్ని లేనట్లయితే పక్క ఇంట్లోంచి వెళ్ళి అగ్నిని తమకు చెబోయిగా నాకు కొంత అగ్ని అంటే వాళ్ళు నిపుక ద్వారా తీసుకొచ్చిస్తే దాన్ని మళ్ళీ ప్రజ్వలింపజేసుకొని, ఎందుకంటే ఇప్పుడు అగ్ని పెట్టలు కానీ అవి కానీ ఇప్పుడు వచ్చిన పూర్వంలో అవి కూడా లేవు. ఆ చెకుక్రాయతో కొడుతూ చేసేయడం, కష్టపడడం ఇంకా ఏదో ఉండేది, దొరికేవి కావు. కనుక అగ్నిని అవసరం ఉంటే మరి బయట రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు, స్థలాలు ఉన్నవాళ్ళు, చదివి బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు.
వీళ్లకు అగ్నిని ప్రజ్వలింపజేసి వాళ్ళకి అగ్నిని ఇస్తే వాళ్ళు అగ్నితో కాచుకుంటారు. శీత బాధను, చలి బాధ నుంచి నివృత్తిని పొందుతూ ఉంటారు. కనుక ఇటువంటి సమయంలో కూడా అగ్నిని ప్రజ్వలింపజేస్తూ బాధితులైనటువంటి వాళ్ళకు అగ్నిని ఇవ్వడం ద్వారా వాళ్లకు సౌఖ్యాన్ని కలిగింపజేయడం ద్వారా అటువంటి వాడు సమస్తమైనటువంటి లోకాల్లో వివరిస్తున్నటువంటి వాడి సమస్తమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అట్లానే స్వర్గాది సుఖాలు అనుభవించిన తర్వాత జన్మలో కూడా అతడు ఆరోగ్య గాత్రకాంతిశ్చ, ఏ విధమైనటువంటి అనారోగ్యం లేకుండా చక్కనైనటువంటి ఆరోగ్యంతో కూడుకున్న వాడవుతాడు. అట్లానే శరీరంలో కాంతి కూడా చక్కనైనటువంటి మనోహరమైనటువంటి హృదయమైనటువంటి రూపాన్ని పొందుతుంటాడు. అందుకొరకు ఇది జన్మజన్మ పరంపరలుగా కూడా ఈ విధమైనటువంటి యొక్క వాటిని పొందుతుంటాడు. అందుకొరకు హే విప్రాహ, ఓ బ్రాహ్మణులారా, తస్మాత్ ప్రశస్తం భో విప్రాహ అగ్నిదానం హి కార్ముకే. ఈ ధనుర్మాసం చలికాల సమయంలో కూడా తర్వాత మకర సంక్రాంతి వస్తుంది. ఆ లోపల మెల్లగా చలి అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మాత్రం చలి బాగా ఉంటుంది. కనుక ఈ సమయంలో ఈ విధంగా అగ్నిదానం చేయాలి. శీత వార్త విప్రాయ, చలితో బాధపడేటువంటి ఆర్తులు కానీ బ్రాహ్మణులు కానీ ఇంకెవరైనా వాళ్లకు ఈ అగ్నిదానమే కాకుండా వస్త్రాలు ఇవ్వాలి. కంబళం, గొంగళ్ళు మొదలైనటువంటి రగ్గులు అనేటువంటివి కూడా ఈ సమయంలో ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఉండేటువంటి బాధను తొలగించిన వాడు అవుతారు. కనుక ఇటువంటి ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. యో దదాది మనుశ్రేష్ఠ చేహ అముత్ర సుఖం లభేరు. ఈ వస్త్రదానాలు, గొంగళ్ళు మొదలైనటువంటి అన్ని దానం చేయడం ద్వారా ఈ లోకంలో సకలమైన సౌఖ్యాలు అనుభవిస్తుంటారు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఆ సమయంలో కూడా అనేకమైన సుఖాలు స్వర్గాది లోకాల్లో అనుభవించిన వాడే మంచి గొప్ప జన్మ ఎత్తుతుంటాడు. కనుక ఈ విధంగా అగ్నిదానము, వస్త్రదానము, కంబళమైనటువంటి వారి దానాలు ఇవన్నీ కూడా చలికాలంలో ముఖ్యంగా అవసరం ఉన్నటువంటివి. కనుక వీటిని దానం చేస్తూ ఉండాలి. ఉషః పూజా ధనుర్మాసే లభ్యతే యది మానవై త్రైలోక్యే తస్య పుణ్యం చ కో వక్తుం క్షమతే నరః. ఈ యొక్క సమయం, ఇది ధనుర్మాసం యొక్క సమయము మనం చెప్పుకున్న చాలాసార్లు. ధనుర్మాసం దేవతలకు సూర్యోదయం కంటే ముందున్నటువంటి బ్రాహ్మీ ముహూర్త సమయం. కనుక ఈ సమయంలో పూజించడం, భగవంతుని పూజించడం, భగవంతుని అనుగ్రహం, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక ఈ సమయంలో ఎవరైతే ఈ నిజానికి అలభ్యమైన దర్శనం అంటే ఒక పూజ చెయ్యాలంటే ఒక మనస్సులో మన సంకల్పమే కాదు, భగవంతునికి ఆశస్సులు కూడా ఉండాలి. అంటే భగవంతుడు తలుచుకుంటే మీరు మీ మనస్సులో అటువంటి సంకల్పం వస్తుంది, తద్వారా మీరు పూజను చేయగలుగుతున్నారు. కనుక అది ఒక అదృష్టమైనటువంటి భావన, మనస్సులో ఆలోచన రావడమే గొప్పమైనటువంటి విధానం. ఈ సమయం దొరికింది అంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సంకల్పం వచ్చిన మాత్రం కాదు, దాని ప్రకారంగా వెళ్ళి దేవతార్చన అనేటువంటి చేస్తూ ఉండాలి. అందుకొరకు ఈ సమయంలో ఎవరైతే దొరుకుతుందో వాళ్లకు ఈ త్రైలోక్య పుణ్యం, ముల్లోకాల్లో ఇంత గొప్పైన పుణ్యం కలిగిన వాడు ఇంకెవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. కనుక అతనికి పుణ్యాన్ని చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. అత్యధికమైనటువంటి పుణ్యాలు, ఎంత పుణ్యం వస్తుందని చెప్పడం కూడా కష్టమైనటువంటిది. అందుకొరకు ఈ సమయంలో ఈ పొద్దున్న లేవగానే సంధ్యాన కర్మ చేసి భగవంతుడికి అర్చన చేసి విధి విధానమైనటువంటి మిగిలినటువంటి పనులు అంటే మిగతా విధానాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేసుకుంటే వాని యొక్క పుణ్యం అనేక సహస్ర పుణ్యానం, వేల కొలది పుణ్య పనులు ఏవైతే చెప్పాడో వాటన్నిటి చేసిన ఫలితం ఈ ధనుర్మాసం చేయడం ద్వారా కలుగుతుంది. కనుక తప్పనిసరిగా సర్వాభిష్టి కొరకై ఈ దేవతా పూజ అనేటువంటిది ఈ సమయంలో చేయవలసినటువంటిది అని ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు నారదుడు చెప్పాడు. మహర్షులారా అంటూ ఈ విధంగా శౌనకాది మహర్షులకు చెప్పాడు. ఓం స్వస్తి.